దేవుని యొక్క స్వరాన్ని ఆదికాండం 12వ అధ్యాయంలో విన్నటువంటి వ్యక్తి, దేవుని మాటకు విధేయత చూపిన మొదటి వ్యక్తి, దేవుడు మెచ్చుకున్నటువంటి వ్యక్తి, దేవుడు అతని బలిని కోరుకున్నటువంటి వ్యక్తి, దేవుడు అతని యొక్క ప్రార్థనను అంగీకరించినటువంటి వ్యక్తి. కానీ అబ్రాహాము అంటున్నాడు నేను ధూళి. అంటే మనం ఎవరం తెలుసా? మనం ప్రార్థనా పరులం కాదు, మనం ఉద్యోగస్తులం కాదు, మనము రక్షించబడిన వారం కాదు. అన్నిటికంటే ముందు మనము ఒక ధూళి. ఇది మర్చిపోకూడదు మనం. కానీ మనం ఏమనుకుంటామంటే దేవుడు నా ప్రార్థన వినడేంటండి, దేవుడు నన్ను దర్శించడేంటండి. ధూళి ఎప్పుడైనా మనతో మాట్లాడుతుందండి? నా ప్రార్థన వినకుండా ఉన్నావే, నన్ను ఎందుకు బూడి చేస్తున్నావు, నీకేం పోయే కాలం వచ్చింది, నన్ను తీసి పడేస్తావు ఎందుకు నేనుంటే తప్పేంటి, ఏం తప్పు చేశాను అని ధూళి ఎప్పుడైనా అంటదా? నెవర్. కానీ మనం అడుగుతామండి దేవుని, ప్రభా ఎందుకు నా జీవితంలో ఇట్లా చేస్తున్నావు ప్రభా, ఎందుకు నా కుటుంబంలో ఇలా ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా ఉన్నావు ప్రభా, నా జీవితంలో ఎందుకు మేలు చేయకుండా ఉన్నావు ప్రభా అని మన జీవితాల్లో మనం ఏం చేస్తామంటే ధూళి అయిన మనము దేవుని ప్రశ్నిస్తామండి.